ఈ అమ్మాయిని తన భర్త ఒక్కసారిగా నీళ్లలోకి తోసేస్తాడు. అలాగే ఆమెను చావమని చెప్పి అక్కడ నుండి తన ప్రేయసి దగ్గరికి వెళ్ళిపోతాడు. దీనితో ఈ అమ్మాయి మనసు ముక్కలై అతడిని వదిలేసి తన లగేజీ సర్దుకుని భర్త ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈమెకి దారి మధ్యలో తన భర్త ఎదురవుతాడు. కాని ఈమె అతడికి కనపడకుండా దాక్కుంటుంది. అప్పుడు ఈ కుర్రాడు ఆమె తన భార్యలా ఉందని అనుకుంటాడు. కాని నా భార్య నన్ను వదిలి వెళ్లదని బలంగా నమ్ముతాడు. నిజానికి 3 ఏళ్ల క్రితం కోటీశ్వరుడు అయిన ఈ కుర్రాడు ఈ పేద అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కాని కొద్ది రోజులకే ఈ కుర్రాడు మరొక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అలాగే ఇతడు తన భార్య తల్లి తండ్రుల్ని కిడ్నాప్ చేస్తాడు. అదేవిధంగా మిస్సైన నా ప్రేయసిని నీ తల్లి తండ్రులు దాచేశారని భార్యతో అంటాడు. దీనితో ఈ అమ్మాయి నీ ప్రేయసి గురించి మా ఎవరికీ తెలియదని, దయచేసి నా తల్లి తండ్రుల్ని వదిలేయమని మోకాళ్లపై పడి బ్రతిమలాడుతుంది. అయినా సరే ఈ కుర్రాడు భార్య మాటలు నమ్మడు. ఆ తర్వాత ఈ అమ్మాయికి తన మామగారు ఫోన్ చేయగా అతడి కొడుకు చేస్తున్న దారుణం అంతా మామగారికి చెప్పి నేను ఇక అతడిని వదిలేసి వెళ్ళిపోతున్నా అని అంటుంది. అలాగే లగేజీ సర్దుకోవడానికి వెళ్లగా ఈమెకు తమ పెళ్లి రిజిస్ట్రేషన్ కార్డు కనపడుతుంది. అప్పుడు ఈమెకి గతంలో తన భర్త చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. అదేంటంటే అతడు ఈమెతో మనం జన్మలు ఇలానే కలిసి ఉండాలని చెప్తాడు. కాని పెళ్లైన 3 ఏళ్లకే భార్యను వదిలేసి ఇంకొక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అందుకని ఈ అమ్మాయి మ్యారేజ్ సర్టిఫికెట్ బాధతో చింపేస్తుంది. అలాగే తన భర్త ఇచ్చిన బహుమతులన్నీ పొరుగు వారికి అమ్మేస్తుంది. అయితే ఆ ఇంట్లోని పనివాళ్లు బాధలో ఉన్న ఆ అమ్మాయిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అలాగే ఈమె చెట్టు కింద పాతిపెట్టిన కోరికల బాక్సు త్రవ్వి బయటకి తీస్తుంది. నిజానికి వీళ్లు ప్రేమలో ఉన్నప్పుడు ఈమె భర్త మనిద్దరం జీవితాంతం కలిసే ఉందామని ఒక కాగితంపై రాసి ఆ కాగితాలు సీసాలో ఉంచి వీటిని ఇలా బాక్సులో పెట్టి చెట్టు కింద పాతిపెట్టారు. ఆ తర్వాత ఆ కుర్రాడి ప్రేయసి ఈమె దగ్గరికి వచ్చి నా ప్రియుడిని నువ్వు మాయ చేసి బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకున్నావు. కాని ఇప్పుడు అతడు నాకే సొంతం, మర్యాదగా అతడిని వదిలేయి అని వార్నింగ్ ఇస్తుంది. కాని ఈ అమ్మాయి నాకు అతడితో ఇక సంబంధం లేదని చెప్తూ ఉండగానే ఆ చెడ్డ అమ్మాయి కావాలనే ఈమె చేతిని పట్టుకుని ఈమె తోసేసింది అన్నట్లు పక్కనే ఉన్న చెరువులోకి పడిపోతుంది. అప్పుడు ఆ కుర్రాడు చెరువులో దూకి తన ప్రేయసిని కాపాడతాడు. అలాగే నా ప్రేయసిని చంపడానికి నీకెంత ధైర్యం అంటూ భార్యను తిడతాడు. అలాగే భార్య ముందే ప్రేయసిని ముద్దు పెట్టుకుంటాడు. ఆ తర్వాత భార్యతో తన ప్రేయసికి క్షమాపణ చెప్పమని అంటాడు. కాని ఈ అమ్మాయి భర్త తన ముందే మరొక అమ్మాయిని కిస్ చేయడం చూసి బాధపడుతూ ఉంటుంది. కాని భర్త ఈమెను కోపంతో ఒక్కసారిగా వెనకాల ఉన్న చెరువులోకి తోపించేస్తాడు. అలాగే నీళ్లలో మునిగిపోతున్న తన భార్యను అలానే వదిలేసి ప్రేయసిని ఎత్తుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాని ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.